నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గత వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న సిబిఐ సిట్ దర్యాప్తులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు లడ్డూ తయారీ కోసం నెయ్యి, ఇతర పదార్థాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై మాత్రమే ఫోకస్ పెట్టి అరెస్టులు చేస్తున్న సిబిఐ ఇవాళ మాత్రం తొలిసారి ఓ టీటీడీ అధికారిని అరెస్టు చేసింది. దీంతో ఈ వ్యవహారం దేవస్థానంలో కలకలం రేపుతోంది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుపుతున్న సిబిఐ ఇవాళ తొలిసారిగా ఓ టీటీడీ అధికారిని అరెస్టు చేసింది. టీటీడీ కొనుగోలు విభాగంలో జీఎంగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని సిబిఐ అరెస్టు చేసింది. దీంతో తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టుల సంఖ్య 10కి చేరింది. ఇప్పటికే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది. అలాగే వైవి సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు చిన్నప్పను సైతం అరెస్టు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీకి ఇతర రాష్ట్రాల డైరీలకు నెయ్యి సరఫరాకు టీటీడీ కాంట్రాక్టులు ఇచ్చింది. అయితే సదరు డైరీలు పాలకు బదులుగా రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇలా సరఫరా చేసిన నెయ్యితో తయారు చేసిన 20 కోట్ల లడ్డూల్ని భక్తులకు పంపిణీ చేసినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తాజాగా మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హైదరాబాద్లోని ఇంటికి వెళ్లి మరీ సిట్ విచారించింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగి సుబ్రహ్మణ్యాన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ అరెస్టు చేసిన టీటీడీ జీఎం సుబ్రహ్మణ్యాన్ని నెల్లూరు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు పంపేందుకు సిబిఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటి వరకు కల్తీ నెయ్యి కేసులో టీటీడీ బయట వ్యక్తుల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఉన్నట్లుండి లోపలి అధికారులను కూడా అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. దీంతో తాజాగా విచారించిన వైవి సుబ్బారెడ్డి, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి వంటి వారిని కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.